నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచన. జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహణ. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు. సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాట. ఎస్సీబీ సిఐ పట్టాభి చౌదరి వెల్లడి. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను తీసుకువచ్చిన ఛత్రపతి సాహు మహారాజును స్మరించుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ సభ్యులు భీమన్న పిలుపు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న ఫౌండేషన్ ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో నేను బడికిపోతా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో వివరించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవితో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కావున విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఏ హరినాగ్, జి దేవి, కె సత్యనారాయణ, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు తూటికుంట రాము, నాయకులు పగడం సౌభాగ్యవతి, చిట్రోజు తాతాజీ, గొల్లపూడి రమేష్, బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నేను బడికిపోతా కార్యక్రమాన్ని మన బుట్టాయి రోడ్లో ఉన్నటువంటి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మరి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు విద్యావంతులు అవ్వాలని, మరి వాళ్ళు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని చెప్పి ఎల్కేజీ నుంచి మరి పీజీ దాకా కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోరి ఆయన ఈ రోజు నేను బడికి పోతా అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరికీ కూడా బ్యాగ్స్, బుక్స్, అలాగే పెన్నులు అన్నీ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి జంగారెడ్డిగూడెం యొక్క పెద్దబడి స్కూల్లో కూడా మరి నా చిన్నతనం నేను కూడా ఈ స్కూల్లో 2వ తరగతి 3వ తరగతి కూడా ఈ స్కూల్లోనే చదివాను. మరి ఆ రకంగా ఈ స్కూల్ కూడా దినదిన అభివృద్ధి చెంది మరి ఈవేళ ఎంతో మంది పిల్లలు ఈ యొక్క స్కూల్లో చదువుకోవడం కూడా గర్వకారణం. ఈ కార్యక్రమానికి నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, యాక్చువల్గా డ్రాప్ అవుట్స్ అంటే అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం బాగానే ఉంది, కానీ ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి రాని పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే డ్రాప్ అయిన వాళ్ళందరినీ తీసుకువచ్చుకుంటూ టీచర్స్ వాళ్ళందరికీ క్లాసులు తీసుకుంటూ నేను బడికి పోతా అనే కార్యక్రమం పిల్లల ద్వారా, అలాగే బడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని టీచర్స్ తీసుకుని ఈ కార్యక్రమం స్టార్టింగ్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లల స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్నీ గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో గురువారం క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్ లో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు వ్రాత పరీక్షలు, ముఖాముఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించామన్నారు. తమ కళాశాలతో పాటుగా నిరుద్యోగ యువతకు కూడా ఈసారి అవకాశం కల్పించామన్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శ్రీ రామచంద్ర విద్యాసంస్థల యాజమాన్యం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
రామచంద్ర డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తరపున పిల్లలకి ఈ రోజున క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది. పొద్దున్న 9 గంటలకి స్టార్ట్ అయింది. దాదాపు 200 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా పేటిఎం, అపోలో ఫార్మసీ, డేటా బ్లూమ్స్, పొట్లం యాప్, అలాగే కాన్సెంట్రిక్స్ ఇలాగా మల్టీ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా స్టూడెంట్స్ డేటా బ్లూమ్స్ కంపెనీకి రిటర్న్ టెస్ట్ రాయడం జరిగింది. దానిలో దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులు అందరూ కూడా బయట నుంచి వచ్చిన విద్యార్థులు, అలాగే రామచంద్ర విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంతో అందరూ పాల్గొన్నారు. దీనిలో భాగంగా రామచంద్ర విద్యార్థులు దాదాపు 60 మంది స్టూడెంట్స్ ఇప్పటికే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలాగ రానున్న రోజుల్లో మేము ఈ రామచంద్ర డిగ్రీ కాలేజ్ యాజమాన్యం నుంచి, అలాగే మా స్టాఫ్ అందరి తరపు నుంచి పిల్లలందరికీ కూడా చదువు అయిన వెంటనే క్యాంపస్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. సంవత్సరంలో దాదాపు 2-3 సార్లు క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఎడ్యుకేషన్తో పాటు పిల్లలందరికీ కూడా కాంపిటేటివ్ సైడ్, అలాగే అర్థమెటిక్, రీజనింగ్ క్లాసెస్ కూడా ఇక నుంచి కండక్ట్ చేసి పిల్లలందరికీ కూడా మోటివేషన్ స్కిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా మేము ప్రోత్సాహం అందిస్తూ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా పేరు లావణ్య. ఇక్కడ శ్రీరామచంద్ర కాలేజ్లో మాకు డిగ్రీ 2024 పాస్ అవుట్ అయ్యాము. మాకు ఇక్కడే ఇంటర్న్షిప్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. అట్లనే మాకు ప్లేస్మెంట్స్ కోసమని చాలా కంపెనీస్ వచ్చినాయి. కంపెనీస్లో డేటా బ్లూమ్స్ కంపెనీ కోసం మేము రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కూడా రాసాం. ఇట్లా ఇక్కడ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి రాశారు. తమ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పట్టాభి చౌదరి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్లో సిఐ పట్టాభి చౌదరి మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ స్టేషన్ పరిధిలో పలు కేసులలో సీజ్ చేయబడిన 24 వాహనాలకు జూలై 3వ తేదీన వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఈ వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారులు ధరను కూడా నిర్ణయించారన్నారు. వేలంపాటలో వాహనం సొంతం చేసుకున్న ధరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున ఆసక్తి కలవారు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమిస్తే కేసుల్లో చిక్కుకుపోవడంతో పాటుగా వాహనాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సిఐ పట్టాభి చౌదరి సూచించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను సుమారు ఇప్పటి వరకు 24 వాహనాలకు సంబంధించి ఆక్షన్ ఆర్డర్స్ రావడం అయినది. ఈ 4-5 రోజుల్లో కూడా వచ్చే ఆక్షన్ ఆర్డర్స్ అన్నింటినీ కలుపుకుని జూలై 3వ తారీఖున బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు ఒకసారి ఎస్సీ ముందుగానే ఒకరోజు ముందైనా సరే స్టేషన్ని సంప్రదించి మాకు వివరాలు తెలుసుకోగలరు. ఇది బహిరంగ వేలం జరుగుతుంది. ఆ రోజు జూలై 3వ తారీఖు ఉదయం 10:30కి బహిరంగ వేలం మొదలవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. బహిరంగ వేలంలో పాల్గొని వాహనాన్ని దక్కించుకున్న వారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి వాహనానికి ఆర్టీఓ గారు ఒక నిర్దిష్ట రుసుము నిర్ణయించడం జరిగింది. దానికి ఒక అప్సెట్ ప్రైజు కేటాయించడం జరిగింది. ఆ అప్సెట్ ప్రైజ్ కి పైన బహిరంగ వేలం జరుగుతుంది. ఆ బహిరంగ వేలంలో వాహనాన్ని గెలుచుకున్న వాళ్ళు పాటకు తగ్గ రేటుతో పాటు జిఎస్టి కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. అలాగే అందరికీ తెలియజేయండి ఏమనగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో ఎటువంటి నాటుసారా, అక్రమ మద్యం, గాంజా ఇటువంటి రవాణా చేసిన వాటిని కలిగి ఉన్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ వాహనాలను కూడా మీరు సదరు కేసుల్లో వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అలా సీజ్ చేసిన వాహనాలే ఇవన్నీ మనకి ఇప్పుడు బహిరంగ వేలంకి వచ్చినవి. సో కాబట్టి అటువంటి నేరాలకు పాల్పడవద్దు.
మీ వాహనాలు ఆస్తుల్ని కోల్పోవద్దు, కేసులు పెట్టించుకుని జైలు పాలవ్వద్దని కోరటం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం రిజర్వేషన్స్ ను తీసుకువచ్చిన ఛత్రపతి సాహు మహారాజును స్మరించుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ సభ్యులు కె భీమన్న తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రేగులగడ్డ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కె భీమన్న మాట్లాడుతూ సాహు మహారాజ్ సమాజానికి అందించిన సేవలను గుర్తు చేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలను జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వసతి గృహం వెల్ఫేర్ ఆఫీసర్ పిపి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వసతి గృహానికి కొండూరి ఫణి కుమార్ అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు. అనంతరం ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెనిగళ్ల కోటినీస్ అభ్యుదయ కుమార్, ముడియం శ్రీనివాసరావు, మాణికల వెంకటేశ్వరరావు, రామల నాగేశ్వరరావు, వెంకట నాగు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున సాహు మహారాజ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈనాడు సాహు మహారాజ్ 150వ జయంతిని పురస్కరించుకొని బీసీ హాస్టల్లో మరి ఆయన యొక్క జయంతిని జరపాలన్నటువంటి నిర్ణయం మంచి గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మనం సామాజిక న్యాయం యొక్క ఆవశ్యకతని మనం పిల్లల్లో పెంపొందించడం చాలా అవసరం. సాహు మహారాజ్ గారు మన భారతదేశంలోనే ఈ బడుగు బలహీన వర్గాలకి 50% రిజర్వేషన్స్ కల్పించి వారి యొక్క ఉన్నతికి పాటుపడినటువంటి మరి గొప్ప సాంఘిక సంఘ సంస్కర్త అని మనం చెప్పవచ్చు. సమాజంలో ఉన్నటువంటి మార్పులను బట్టే పై స్థాయిలో ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి. ఆ విషయాలను మనం అందరం కూడా గమనించి సమాజంలో ఉన్నటువంటి విద్యా విహీనత వల్ల మరి చైతన్యహీనత పొందుతున్నటువంటి ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను చైతన్యవంతులు చేసి మరి సామాజిక న్యాయ మార్గంలో మనం ప్రభుత్వాలను కూడా కదిలించాలనేటువంటి దృఢ నిశ్చయంతో మనం ఈ సాహు మహారాజ్ గారి యొక్క జయంతుల్ని మరి అలాగే మహానుభావుల యొక్క వర్ధంతులను జయంతులను కూడా జరిపించాలని తెలియజేస్తూ మా హాస్టల్ విద్యార్థులను పురస్కరించుకొని ఆయన మాకు ఏదైనా కావాలంటే లాస్ట్ ఇయర్ పిల్లల గేమ్స్ మెటీరియల్ కావాలని అడిగాం. పాపం గేమ్స్ పెట్టి క్రికెట్ బ్యాట్, వాలీబాల్, నెట్లు అనేక రకాలైనటువంటి గేమ్స్ మెటీరియల్ ఇచ్చారు. అదేవిధంగా పిల్లలకి స్టీల్ ప్లేట్లు కావాలంటే ప్లేట్లు ఇచ్చారు, గ్లాసులు కావాలంటే గ్లాసులు ఇచ్చారు. అదేవిధంగా మొన్న లాస్ట్ టైం 2 ఫ్యాన్లు ఇచ్చారు. తర్వాత అంతకుముందు 2 ఫ్యాన్లు ఇచ్చారు. మళ్ళీ 2 ఫ్యాన్లు నేను అడిగితే పాపం వెంటనే తెచ్చుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతేకాదు బీసీ హాస్టల్ విద్యార్థులు 10th క్లాస్ టైంలో అనేక స్టడీ మెటీరియల్ కూడా మరి పని గారు వారి చేతుల మీదకి ఇప్పించి మరి 10th క్లాస్ విద్యార్థులు మాకు 90% రిజల్ట్స్ వచ్చినట్టు ఆయన యొక్క సహాయ సహకారాలు అందించి మరి పిల్లలు ఎంతో మోటివేట్ చేసి మీరు భావితరాలకు బాగా ఆదర్శం కావాలి, మంచి రిజల్ట్స్ తెప్పించి మంచి మార్కులతో మీరు పాస్ అవ్వాలని చెప్పి సార్ అనేక రకాల సహాయ సహకారాలు మా బీసీ హాస్టల్కి అందించారు. వారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో రుణపడి ఉండాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంకే నగర్ కు చెందిన సరస్వతి అనే మహిళ ఆటో డ్రైవర్ గా అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా పలువురికి స్ఫూర్తిని కూడా ఇస్తుంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నప్పటికీ భర్తకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో భర్తతో పాటుగా తాను కూడా ఒక ఆటోని నడుపుతూ విద్యార్థులను పాఠశాలకు చేరుస్తుంది. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు విద్యార్థులను తీసుకువస్తున్న సరస్వతి ప్రిన్సిపల్ సరోజారెడ్డి గమనించి ఆమెతో కొద్దిసేపు అడిగి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సరస్వతిని చీరతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా విచిత్రంగా నాకేంటంటే ఒక స్కూల్స్కి తన ఆటోలో పిల్లల్ని తిప్పుతున్నటువంటి నిజంగా మరి ఇదే కదా మహిళలు సాధించలేదంటే ఏముంది చెప్పండి ఒకసారి. ప్రతి స్కూల్ కూడా చక్కగా పిల్లల్ని తిప్పుకుంటూ ఆటోని నడుపుకుంటూ చాలా ఆశ్చర్యంగా నాకు అనిపించింది. ఎందుకంటే సహజంగా స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంటి దగ్గర
ఆ తల్లులు ఏమనుకుంటున్నారంటే మేము రెడీ చేయలేకపోతున్నామండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయి పేరు సరస్వతి. ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్కేజీ చదువుతున్న ఒక పిల్లాడు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద పెడితే ప్రైవేట్ స్కూల్ చదివించుకునే అంత సత్తాని ఆ అమ్మాయి ఎందుకు తెచ్చుకుంది మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళని తయారు చేసేసి పిల్లల్ని స్కూల్కి తిప్పుకుంటూ, తర్వాత ఊళ్ళో కూడా వాళ్ళ ప్యాసింజర్స్ వాళ్ళు ఎక్కించుకుంటూ, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి మేడం, మా పిల్లలకి ఫీజు కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తే మాకు డబ్బులు, మా ఆయన కూడా ఆటో నడుపుతూ ఉంటారు, నేను కూడా నడిపినట్లయితే మాకు మీ పిల్లల్ని చక్కగా చదివించుకునే కెపాసిటీ మాకు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నప్పుడు నాకైతే చాలా ముచ్చట అనిపించింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్లో మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని దిశ వన్ స్టాప్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ గృహహింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు తదితర బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించి వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సహాయం అందించడం వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది బాధ్యత అని అంటున్నారు. వన్ స్టాప్ సెంటర్కు వచ్చిన బాధిత మహిళలు, పిల్లలకు సిబ్బంది సరైన మార్గదర్శకం చేయాలన్నారు. అనంతరం కేంద్రం రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మావతి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సిహెచ్ నిర్మల, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అగ్నాస్ విజయ, మెడికల్ కాలేజ్ ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొదట
ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖలు సమన్వయంతో గిరిజన గ్రామాలు అభివృద్ధి సాధించే దిశగా కలిసికట్టుగా పనిచేయాలి అని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. కేఆర్పురం ఐటీడీఏలో అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో R&R నిర్వాసితుల భూముల విషయంలో తహసీల్దార్ను వివరణ అడిగిన ఎమ్మెల్యే ఆయా నిర్వాసితులకు రావాల్సిన ప్యాకేజీ ఇళ్ల నిర్మాణం పురోగతి అంశాలను గణాంకాల రూపంలో తనకు అందజేయాలన్నారు. అదేవిధంగా నిర్వాసిత కాలనీలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల గురించి ఆయన ఆరా తీశారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువ అవుతూ ఉండగా గిరిజన గ్రామాల్లో వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు పెరుగుతున్నాయని దీనిపై అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్ పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను రమ్మడం జరిగింది. అలాగే త్వరలో ఏదైతే మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్య గురించి, రోడ్ల గురించి, అలాగే నిరుపేదల ఇల్లు గురించి, మంచినీరు గురించి, అలాగే ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. అతిపెద్ద నిర్మాణ సంస్థ భారీ స్థాయి తారాగణం ప్రయోగాత్మక డైరెక్టర్ కలయికతో తెరకెక్కిన కల్కి చిత్రం ఘన విజయం సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి భారీ తారాగణం నటించిన కల్కి చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ రాజేశ్వరి సిఎన్ఆర్ స్క్రీన్ 1, సిఎన్ఆర్ స్క్రీన్ 2, పద్మ థియేటర్లలో కల్కి చిత్రాన్ని ప్రదర్శించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కల్కి చిత్రం ప్రదర్శించడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కడం, ప్రభాస్, అమితాబ్, కమల్ వంటి హీరోలు నటించడంతో అభిమానులు థియేటర్ వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. మహాభారతంలోని అశ్వత్థామ ఘట్టం నేపథ్యం గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని సినిమాని తిలకించిన ప్రేక్షకులు తెలుపుతున్నారు.
సిఎన్ఆర్ మల్టీప్లెక్స్లోని కల్కి ప్రభాస్ గారు సినిమా చూసాము. చాలా అద్భుతంగా, ఒక తెలుగు డైరెక్టర్ ఇంత అద్భుతంగా తీస్తాడని మేము అనుకోలేదు. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ సినిమా తీశారు. స్క్రీన్ ప్లే మొత్తం అంతా కూడా చాలా బాగుంది. ప్యాక్షన్ కూడా హౌస్ఫుల్గా రెండో షోకి వచ్చాము మేము, ఫుల్ అయింది, చాలా బాగుంది. అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూడవాలి. ఈ సినిమాలోని మహాభారతంలో ఉన్న అశ్వత్థామ ఘట్టం బట్టి ఈ సినిమా తీయడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని మలిచారు. ఇండియా మన ఎవరైతే అమితాబ్ బచ్చన్ గారు, అలాగే ప్రభాస్, ఇంకా చాలా మంది నటీమణులు అందరూ, నటీనటులు అందరూ కూడా నటించారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగా వచ్చింది. జిల్లా వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో కౌలు రైతులకు 2,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఉంగుటూరు మండలంలోని కైకరం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యులు దుడే కేశవ అధ్యక్షతన జరిగిన ఈ సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 70% భూములను సాగు చేస్తున్నది కౌలు రైతులేనన్నారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఇందుకూరి వెంకటరాజు, అల్లు గోవింద్, కె నాగేశ్వరరావు, కప్పల వెంకటరత్నం, వర్రి శ్రీరాములు, ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా సమావేశాన్ని గుంటూరు మండలం కైకరంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కౌలు రైతు సమస్యల మీద ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అంటే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే కౌలు గుర్తింపు కార్డులు కౌలు రైతులకు అందడం లేదు. ప్రధానంగా 2019లో తీసుకొచ్చిన చట్టం ద్వారా ఈరోజు కౌలు రైతులు కార్డులు అందే పరిస్థితి కనబడట్లేదు. భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులు కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి గతంలో 2011లో వచ్చిన చట్టం ఆధారంగా అయితే భూ యజమాని సంతకం అవసరం లేకుండా గ్రామ సభల ద్వారానే రెవెన్యూ అధికారులు గుర్తించి కౌలు రైతులు కార్డులు ఇచ్చేవారు. మరి అట్లాంటి ప్రక్రియని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని మరలా తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఇవాళ ఏదైతే వ్యవసాయ రుణ ప్రణాళికలో, జిల్లా రుణ ప్రణాళికలో కౌలు రైతులకి 2,000 కోట్ల రూపాయలు పంట రుణాలుగా కేటాయించి వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెట్రి సెల్విని కట్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్లను, ఎస్పీలను ప్రప్రథమంగా తమ సంఘ ప్రతినిధులు కలవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెట్రి సెల్వి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలన్నారు. అదే క్రమంలో రజకుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా కలెక్టర్గా వెట్రి సెల్వి ఐఏఎస్ వారు జాయిన్ అయిన సందర్భంగా వారిని ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రప్రథమంగా ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా వారిని కలిసి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి మొట్టమొదటగా జిల్లాలో జాయిన్ అయిన ఐఏఎస్ అధికారులను, అదేవిధంగా ఐపీఎస్ అధికారులను రజకులు సెలవ అనే ఉద్దేశంతోనే మొట్టమొదటగా వెళ్ళి వారిని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు వారిని మేము కలవడం జరిగింది. కలెక్టర్ గారు రజక సంక్షేమ కమిటీకి జీవో 62 ప్రకారంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎంతోమంది కలెక్టర్ వారు రజకుల సంక్షేమం గురించి మేము వెళ్ళిన వెంటనే ఆదరాభిమానంగా మాట్లాడి మా సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి రజక సంక్షేమ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి
అందులో కమిటీలో ఉండేటువంటి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ఆ కమిటీలోకి వచ్చి తప్పనిసరిగా రజకులు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారనే విషయాన్ని ఆలోచించి రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి రజకులకు తప్పనిసరిగా సహకారం చేస్తారని నేను ఈ రోజునాడు గౌరవ కలెక్టర్ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహణ. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు. సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాట. ఎస్సీబీ సిఐ పట్టాభి చౌదరి వెల్లడి. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను తీసుకువచ్చిన ఛత్రపతి సాహు మహారాజును స్మరించుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ సభ్యులు భీమన్న పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.